గోయల్ గారు, ధమ్కీల సంస్కృతి మీది, ధమ్కీలు ఇచ్చే అలవాటు మీకుంది. పచ్చ కళ్ళద్దాలు పెట్టుకున్నోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు ధమ్కీలు ఇచ్చే సంస్కృతి బీజేపీది. మేము మా రైతుల పక్షాన్ని అడిగినాం తప్ప మేము ఎక్కడ కూడా ధమ్కీలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మీరు నూకలు తినమని అహంకారపూరిత వ్యాఖ్యలు చేసిండ్రు. తెలంగాణ రైతులు మర్చిపోలే. మేము అన్నం తినో అక్కులు బుక్కో 14 ఏళ్ళు కొట్లాడి కాదనుకున్న తెలంగాణను సాధించినాం. బిడ్డ నూకలు తినమంటావు, తింటాం, అవసరమైతే నూకలు తింటాం, మిమ్మల్ని గద్దె దించి తీర్తారు మా తెలంగాణ రైతులు. మా తెలంగాణ సమాజం దేన్నైనా సహిస్తుంది కానీ అవమానాన్ని సహించదు. ఆనాడు సమైక్యాంధ్ర ఉద్యమం, సమైక్యాంధ్ర పాలకులు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అప్పటి తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు, అప్పటి సమైక్య పాలకులు మాట్లాడిన మాటల్లాగా ఇవాళ పీయూష్ గోయల్ మాటలు ఉన్నాయి. ఆనాడు సమైక్య పాలకులు ఇట్లే మాట్లాడినరు. ₹1 కూడా ఇయ్యం, ఏం చేసుకుంటావో చేసుకో. తెలంగాణ ఇవ్వడానికి బీడియా సిగరెట్ అని ఒక నాయకుడు, 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ ఇస్తామని ఒక నాయకుడు. అంటే ఆనాడు తెలంగాణ ప్రజల్ని సమైక్య పాలకులు ఎట్లా అవమానపరిచారో ఇవాళ బీజేపీ నాయకులు పీయూష్ గోయల్ గారు కూడా తెలంగాణ రైతాంగాన్ని 70 లక్షల మంది రైతులను ఇవాళ పీయూష్ గోయల్ గారు అవమానపరుస్తున్నారు. ఆనాడు సమైక్య వాదుల మీద సమైక్య పాలకులు తెలంగాణ ప్రజల్ని అవమానపరిస్తే తెలంగాణ జాతి అంతా కూడా ఒక్కటై సమైక్యవాదులకు చరమగీతం పాడినం, పోరాడి అటుకులు బుక్యో అన్నం తినో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. ఇవాళ మీరు కూడా మమ్మల్ని అవమానపరుస్తున్నారు, పదే పదే అవమానపరుస్తున్నారు. మేము అడుగుతున్నది రాష్ట్ర రైతుల పక్షాన్ని అడుగుతున్నాం. మేము మాట్లాడుతున్నది రైతు ప్రయోజనాలు కాపాడమని మాట్లాడుతున్నాం. కానీ మీరు ఇవాళ రైతులను అవమానపరిచే విధంగా యావత్ రాష్ట్ర ప్రజల్ని నూకలు తినడం నేర్పండి, నూకలు బుక్కండి అని మా రైతుల్ని, మా ప్రజల్ని అవమానపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు. మీరు వక్రీకరిస్తున్నది మీరు, వక్రీకరించి తెలంగాణ ప్రజల్ని అవమానపరుస్తున్నది మీరు. ఏం మాట్లాడుతున్నారు పీయూష్ గోయల్ గారు? WTO నిబంధనలు అడ్డంకి ఉన్నాయట. WTO నిబంధనలు అడ్డంకి ఉంటే ఎవరు చేయాలి? అవేదో 1995లో చేసిండ్రు. మరి 8 ఏళ్ల నుంచి నువ్వేం బిక్తున్నావు? 8 ఏళ్ల నుంచి నువ్వెందుకు పట్టించుకుంటలేవు? WTO ఒప్పందాలను మార్చగలిగే శక్తి రైతులకు ఉంటుందా? WTO ఒప్పందాలను మార్చగలిగే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా? ప్రపంచమంతా తిరిగింది కదా మీ ప్రధానమంత్రి గారు. నిజంగా ఈ దేశ రైతుల ప్రయోజనాల కోసం మార్చండి WTO ఒప్పందాలను, ఒప్పించండి, మెప్పించండి, రైతుల ప్రయోజనాలు కాపాడండి, రైతుల హక్కులు కాపాడండి. WTOలు ఎవరు మార్చాలి? ఈ రాష్ట్రంలోని పోయి రైతులు WTOతో ఒప్పందాలు చేసుకుంటారా? ఈ రాష్ట్రంలోని పోయి రైతులు WTO ఒప్పందాలు మార్చగలుగుతారా? ప్రపంచమంతా తిరిగిన ప్రధానమంత్రి గారు మీరు చేయాల పని. 8 ఏళ్ల నుంచి మీరు అధికారంలో ఉన్నారు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది మీరు. రైతులకు మేలు చేయాల్సింది బాధ్యత కూడా మీ మీద ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు పీయూష్ గోయల్ గారు ఆయన ఎప్పుడు చూసినా కూడా ఒక బెదిరింపు ధోరణితో అవమానపరిచే విధంగా, ఒక అహంకారపూరితంగా వారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడింది ఇదే బీజేపీ? అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట. ఇదే బీజేపీ 2014 ఎన్నికల ముందు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మాట్లాడింది. రెట్టింపు చేసిండ్రా మీరు? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిండ్రా మీరు? ఆదాయం రెట్టింపు చేయలే, వ్యయాన్ని రెట్టింపు చేసిండ్రు మీరు. రైతుల పెట్టుబడిని రెట్టింపు చేసిండ్రు మీరు. డీజిల్ ధర ₹100 దాటిచ్చిండ్రు. బీజేపీ ప్రభుత్వం రాకముందు 2014 కంటే ముందు 1 ఎకరా దుక్కి దున్నాలంటే ట్రాక్టర్ కిరాయి 2000 ఉండే. ఇవాళ మీ దెబ్బకు 5000 అయింది. వ్యయం రెట్టింపు అయింది. 1 ఎకరా ట్రాక్టర్ దున్నడానికి ఆనాడు 2000 అయితే ఇవాళ 5000 అయింది. రెట్టింపు వ్యయం చేసిండ్రు. పొటాష్ ₹1700 పెరిగింది. డిఏపి ధరలు పెంచిండ్రు, ఎరువుల ధరలు పెంచిండ్రు. ఆనాడు ఎరువుల ధరలు 2014లో ఉన్నదానికంటే ఇవాళ ఎరువుల ధరలు రెట్టింపు అయిపోయినాయి. ఎరువుల ధరలు రెట్టింపు చేసిండ్రు. వ్యవసాయానికి వాడే ట్రాక్టర్లు, వరికోత మిషన్ల కిరాయిలు రెట్టింపు అయిపోయినాయి. బాయిల కాడ మీటర్లు పెట్టమంటున్నారు, వడ్లు కొనమంటున్నారు. మీరు చేసిందేమున్నది? వ్యవసాయంని లాభదాయకంగా చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిండ్రు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఊరించిండ్రు. కానీ ఆదాయం రెట్టింపు కాలేదు, కానీ వ్యయం రెట్టింపు అయింది. రైతులు అప్పుల ఊబుల్లోకి పోతున్నారు. రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారు. రైతులకు డీజిల్ పిరమైపోయింది, పెట్రోల్ పిరమైపోయింది, ఎరువులు పిరమైపోయినాయి. బాయిల కాడ మీటర్లు పెట్టమని బాంబులేస్తున్నారు. పైగా వడ్లు కొనమని చేతులు ఎత్తుతున్నారు. ఇది మీరు చేసిన నిర్వాహకం. మీరు చేసింది ఏమి లేదు, రైతులకు అన్యాయం చేసిండ్రు.
రైతుల ఉసురు పోసుకుంటున్నారు. రైతుల మీద కార్లు ఎక్కించి నడి రోడ్డు మీద రైతులను హత్య చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. రైతులను లాఠీలతో కొట్టండి, కర్రలతో కొట్టండి అని రైతుల మీద హూంకరింపు చేసింది బీజేపీ ముఖ్యమంత్రులు. ఇదా మీరు చేసింది? బెదిరింపులు, హూంకరింపులు, లాఠీ దాడులు, రైతుల మీద కార్లెక్కించి చంపుడు, రైతుల మీద మీరు చేసింది ఏమున్నది? నల్ల చట్టాలు తెచ్చి చెంపలేసుకున్నారు మీరు. ఎంతమందిని చంపుతుంది? ఆ నల్ల చట్టాలు ముందే వెనక్కి తీసుకుంటే కొన్ని వందల ప్రాణాలు బతుకుంటుండే కదా. కొన్ని 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నారు కదా మీరు. ఆ నల్ల చట్టాలు మీరు ముందే తీసుకుంటే యూపీ ఎన్నికల కోసం ముందు తీసుకున్నారు. యూపీ ఎన్నికల ముందు నల్ల చట్టాలు ఓట్ల కోసం తీసుకున్నారు. యూపీ ఎన్నికల ముందు పెట్రోల్ ధర దించిండ్రు, డీజిల్ ధర దించిండ్రు. ఎన్నికలు కాగానే 11 రోజుల్లో 9 సార్లు ధరలు పెంచిండ్రు. ఎన్నికల ముందు దించుడు, ఎన్నికలైనాక పెంచుడు. ఇదే కదా మీ కథ. మరి ఎందుకు ముందు దించినట్టు చేసిండ్రు? మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ పెంచుతున్నారు? ఎన్నికల ముందేమో ప్రజల్ని మోసం చేయడానికి ప్రజలను ధరలు దించినామని చెప్పిండ్రు. ఎన్నికలు కాగానే పెట్రోల్ వేస్తుంది, డీజిల్ వేస్తుంది, గ్యాస్ పెంచుతుంది. మళ్ళా మొన్న కేంద్ర మంత్రి అంటుండు నల్ల చట్టాలు మళ్ళీ తెస్తారట, ఇంకో రూపంలో తెస్తారట. ఇది రద్దు కాదు, మార్పు మాత్రమే అని కూడా ఒక కేంద్ర మంత్రి మాట్లాడిండ్రు. అంటే మీ నిజాయితీ ఏందో ఇవాళ బయటపడతా ఉంది. ఇవాళ పీయూష్ గోయల్ గారు వారి మాటలు ముఖ్యంగా రాష్ట్ర రైతాంగాన్ని, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని హేళన చేసినట్టుగా ఉంది. ఎందుకంటే గతంలో స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడిండ్రు. తల్లిని చంపిండ్రు, బిడ్డను బతికించిండ్రు అని పార్లమెంట్లో మాట్లాడిండ్రు. అడుగడుగునా మీరు అవమానమే. ప్రధానమంత్రి గారు అట్లే మాట్లాడిండ్రు. నేను అడుగుతున్నా, మరి ఈ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు ఇంత ఘోరంగా నూకలు తినమని ఒకసారి, మీరు నా సమజ్నే వాళ్ళ ఆయన ఒకసారి, ఈ రకంగా మన అవమాన పరిస్థితి ఉంటే మరి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు స్పందించరా? మీ తోటి మంత్రి గారిని మీరు చెప్పరా? ప్రశ్నించరా? మీరు మీకు పదవులు ముఖ్యమా, రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం ముఖ్యమా అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఎక్కడి కథ? ఈ ధాన్యం కొనండి అంటే ఈ దేశ ప్రజల డబ్బు, ఇవి దేశ ప్రజల డబ్బును మేము ఎటువంటి అటు పెట్టాం అంటే ఏందన్నట్టు మీరు చెప్పదలుచుకుంది? తెలంగాణ రైతుల వద్ద ధాన్యం కొని డబ్బు చెల్లించము అంటున్నాడు. తెలంగాణ రైతాంగానికి డబ్బులు చెల్లిస్తే అది సద్వినియోగం కాదా? తెలంగాణ రైతులు ఈ దేశంలో లేరా? బడా బడా కార్పొరేట్లకు మాత్రం 11 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిండ్రు మీరు. బ్యాంకులకు 11 లక్షల కోట్లు మాఫీ చేసి కార్పొరేట్లకు మాత్రం మీరు చేయితనిస్తుంది బీజేపీ పార్టీ. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు వడ్లు కొనండి అంటే మేము ప్రజల డబ్బు వృధా చేయలేము, వడ్లు కొనలేము అంటే 11 లక్షల కోట్లు బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టినటువంటి పారిశ్రామికవేత్తలకు సాయం చేయడానికి మీకు చేతులు వచ్చినాయి. దేశానికి అన్నం పెట్టే రైతన్నను కాపాడడానికి మీకు చేతులు వస్తలేవు. అంటే మీరు ఎవరి పక్షం? కార్మికుల పక్షమా, రైతుల పక్షమా, కార్పొరేట్ల పక్షమా? అర్థమవుతుంది. మీరు కార్మికులకు ఇచ్చే ఈపీఎఫ్ను 8.5% నుంచి 8.1%కు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది. దేశంలో 45 ఏళ్ల చరిత్రలో ఈపీఎఫ్ను ఇంత తగ్గించింది ఒకే ఒక్క ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. 8.5% ఇంట్రెస్ట్ను 8.1% తగ్గించింది. కార్మికులకు